సో ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, జాబ్ చేంజ్. జనరల్లీ మీకు ఒక జాబ్ వచ్చింది, వెంటనే ఒక 3 months తర్వాత వేరే కంపెనీలో దీనికంటే మంచి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఆఫర్, ఈ జాబ్ మానేసి ఆఫర్ తీసుకోవాలా అంటే ఆ కంపెనీకి వెళ్ళాలా లేదా అనేది పాయింట్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో అంటే ఈ కంపెనీ మానేసి కొత్త కంపెనీకి వెళ్ళాలా లేదా అని. నా ఒపీనియన్ ఏంటో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ థింగ్, ఒక కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు, జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అంటే వేరే ఆఫర్ వచ్చింది మీకు. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మీరు ఆ కొత్త ఆఫర్ని ఫ్రెషర్ లాగా వెళ్దాం అనుకోవచ్చు కొంతమంది. అంటే అసలు నేను ఈ ఆల్రెడీ చేస్తున్న జాబ్ని మీ ప్రొఫైల్లో చూపించకుండా కొత్తగా ఒక ఫ్రెషర్ లాగా ఈ కంపెనీలో వెళ్దాము అనుకొని మీరు పెట్టొచ్చు. రెండోది, కొంతమంది దీన్ని చూపిద్దాం, ఆల్రెడీ 3 months 6 months చేసి ఉన్నాను కదా, దీన్ని చూపిద్దాం, ప్రొఫైల్లో చూపించి ఆ కొత్త ఆఫర్ని మంచిగా ఉంది కాబట్టి దీనికంటే అది యాక్సెప్ట్ చేద్దాం అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటి, మీరు ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటి, మీరు ఎంత దాచిపెట్టినా పిఎఫ్ ఒకటి జనరేట్ అవుతుంది, వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఏంటి, మీరు ఆల్రెడీ ఏదో కంపెనీలో మానేసి ఇక్కడికి వచ్చారు అని. దానికి ఒక వాలిడ్ రీజన్ చెప్పలేరు. ఎందుకు? ప్రొఫైల్లో చూపించలేదు, పిఎఫ్లో దొరికిపోయారు. తర్వాత మీకు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏది చెప్పినా అది కవరప్ చేసినట్టే ఉంటుంది, కానీ జెన్యూనిటీ ఉండదు. అంటే మీరు వెళ్ళే ఆ కొత్త కంపెనీలో కూడా రిస్క్ ఉంటుంది. సో బెటర్ మీరు అది చూపించటం బెస్ట్. సరే చూపిద్దాం అంటే షిఫ్ట్ అవ్వాలి అంటున్నారా సార్? మీరు షిఫ్ట్ అవ్వచ్చు ఒక మంచి ఆఫర్ ఉన్నప్పుడు. డెఫినెట్లీ ఈ కంపెనీని వదిలేసి ఆ కంపెనీకి వెళ్ళొచ్చు. బట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి సార్ ఆ ప్రొసీజర్ అంటే? ప్రాపర్ డాక్యుమెంటేషన్. అంటే మీరు అప్స్కాండ్ అవ్వకుండా పాత కంపెనీ నుంచి ఎవరికి చెప్పకుండా ఇటు వెళ్ళిపోదాం అనకుండా. సో అది కరెక్ట్ కాదండి. చాలా మంది అప్స్కాండ్ అయిపోతూ ఉంటారు, వీళ్ళకి చెప్పకుండా మానేసేసి కొత్త కంపెనీకి వెళ్ళేసి అది యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. చక్కగా మంచి ప్యాకేజ్ కదా, దీనికంటే ఎక్కువ శాలరీ కదా, సో బాగుంటుంది కదా ఆ కంపెనీ అని. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అందరూ చేసే బ్లండర్ మిస్టేక్ అదే, వాళ్ళ కెరియర్కి పెద్ద మైనస్ అవుతుంది అది. ఎందుకంటే అబ్స్కాండ్ అయ్యారు ఒక కంపెనీ నుంచి అనేది మీకు అనుకోవచ్చు, ఎవరికి తెలియదు అని. బట్ అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఓకే, మీరు బెటర్గా చిన్న కంపెనీ, ఎవరికి తెలియదు, పిఎఫ్ ఏం లేదు అన్నప్పుడు ఇట్స్ ఓకే. బట్ ఒక ఎంఎన్సీ కంపెనీ, ఒక మంచి కంపెనీ పిఎఫ్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు అక్కడ నుంచి అబ్స్కాండ్ అయితే మాత్రం చాలా వరకు మైనస్. ఒకవేళ ఆల్రెడీ జరుగుంటే దాన్ని ఎలా కవర్ చేయాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్, సార్ అసలు ఎందుకు ఈ జాబ్ చేంజ్ అవ్వాలి, ఎందుకు షిఫ్ట్ అయితే మంచిదా లేదా అంటే, సో షిఫ్ట్ అవుదాం అనుకున్నారు, ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని షిఫ్ట్ అవుతారు జనరల్లీ. ఒకటి, ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా పెట్టుకోండి. 2, మీరు ఏదైతే మనీ, జనరల్లీ జాబ్ చేసేదందరూ శాలరీ కోసమే. ఇక్కడికంటే బెటర్ ప్యాకేజ్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ షిఫ్ట్ అండి. అంతేగాని ఇక్కడ వచ్చే ప్యాకేజ్ అక్కడే వస్తుంది అన్నప్పుడు కొంచెం ఆలోచించండి. మనీ ఫ్యాక్టర్. సార్ మనీ ఇక్కడ ప్యాకేజ్ అక్కడ ప్యాకేజ్ ఒకటే కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఇప్పుడు చేసే రోల్ ఏదైతే ఉందో అది నేను అంతగా ఆ రోల్ అనేది అంతగా నేను ఇష్టపడే రోల్ కాదు. ఇప్పుడు వెళ్ళబోయే కంపెనీ ఏదైతే ఉందో అది కొంచెం బాగుంటుంది, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దెన్ యూ కెన్ చేంజ్ ప్రాపర్లీ. అండ్ నెక్స్ట్, మీరు బ్రాండ్. సార్ ఇప్పుడు నేను చేసే కంపెనీ ఏదైతే ఉందో అదంత పెద్ద బ్రాండ్ కాదు, ఇప్పుడు నాకు మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది, సో అందుకని నేను షిఫ్ట్ అవుతున్నాను. ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడుక్కోండి మీరు. ఎందుకు మీరు షిఫ్ట్ అవుతున్నారు? మనీ ఎక్కువ వస్తుందనా, మంచి బ్రాండా దీనికంటే, ఆర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఇవన్నీ లేకుండా ఏదో కొత్తదనం కోసం షిఫ్ట్ అవుదాం, ఇక్కడ బోర్ కొట్టింది అక్కడికి వెళ్దాం, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థింకింగ్. ఈ మూడిట్లో ఏదైనా ఒక రీజన్ ఉంటే యూ కెన్ షిఫ్ట్ అండి. ఏంటి? బెటర్ ప్యాకేజ్ కానీ, లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ, లేదా ఇంతకంటే బ్రాండ్ మంచి కంపెనీ కానీ. అలా కాకుండా నాకు ఇక్కడ బోర్ కొట్టిస్తారు, ఒక 1 year కొత్త కంపెనీకి వెళ్తాను, ఈ మనుషులు బోర్ కొట్టేశారు, ఇంకో కంపెనీకి వెళ్తానంటే లాంగ్ రన్లో మీకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మీ క్యారెక్టర్ పైన, మీ కెరియర్ పైన డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. 6 monthsకి మీరు జాబ్ చేంజ్ అవుతున్నారు, ఈ రీజన్స్ ఏం లేకుండా అంటే మీరే కనిపెట్టారు సార్, మీరు ఎంత కవర్ చేసినా మీకు స్టెబిలిటీ లేదు అని, మీకు కన్సిస్టెన్సీ లేదు అని. సో ఇట్ ఈస్ బెటర్ టు డూ 1 job
ఆర్ ఇన్ వన్ కంపెనీ అట్లీస్ట్ 1 year or 2 years. అప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఉంటుంది. ఏదైనా కంపెనీ మీకు జాబ్ ఆఫర్ ఇచ్చేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఉందని కన్సిడర్ చేస్తారు. లేదా మీరు చేంజ్ అయినప్పుడు ఈ 3 reasonsలో ఏదో రీజన్ ఉంటే ఓకే ఫైన్, దే కెన్ అండర్స్టాండ్, ఓకే ఫైన్, దే గాట్ ద బెటర్ ప్యాకేజ్ ఆర్ దే హ్యావ్ టేకెన్ ద జాబ్ సాటిస్ఫాక్షన్. ఇలాంటివన్నీ చూసి వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఓకే ఫైన్, వ్యాలిడ్ రీజన్తోనే షిఫ్ట్ అయ్యాడని. ఏమీ లేకుండా మీరు 6 months షిఫ్ట్ అవుతూ ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అ బెటర్ థింగ్. సో మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ జాబ్ చేంజ్ అనేది ఫ్రీక్వెంట్ కావచ్చా లేదా? అసలు ఎందుకు అంత ఫ్రీక్వెంట్గా చాలామంది జాబ్ చేంజ్ అవుతారు అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి సార్, మీరు ఒకవేళ మంచి ప్యాకేజ్ వచ్చింది, మంచి బ్రాండే, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, కానీ ఈ కంపెనీని వదిలి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ చక్కగా ఈ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాండింగ్ బాగా ఉంది అని వెళ్ళలేక అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అంటే ఈ 3 ఉన్నా సరే మీరు వెళ్ళలేక అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ఈ టాపిక్ మీద మనం డిస్కషన్ ఇంకొక వీడియోలో మళ్ళీ డీటెయిల్గా కంటిన్యూ చేద్దాం బేస్డ్ ఆన్ ది కామెంట్స్. ఓకే, సో బై, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.